हरि ओम हरि ओम हरि ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं स्फुरदिन्दुविकासमन्दहासा स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा भोजवदनाम्बुजे सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। हरि ओम। शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति 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 शुभं भवेत्। ब्रह्मसूत्र भाष्ये जैनमत सिद्धांत निराकरोति। ईश्वर जैनाः निरीश्वर सिद्धांतम् अत्र निरीश्वर सिद्धांतम् अत्र जैनमते तेषु अनीश्वराः भावयन्ति। तीर्थंकराः सर्वज्ञाः पूजनीयाः महात्माः इति ते भावयन्तः। वर्धमानमहावीरः चतुर्विंशति तीर्थंकरः अत्र महानुभावः। अस्य महानुभावः बुद्धः समकालिकः। एकात्मवादः जैनमताः जैनमतसिद्धान्ताः अत्र एकात्मवादः न अङ्गीकरोति। अर्थात् वेदान्ततत्त्वेन विरुद्धं भवति अत्र जैनमतसिद्धान्ते। अत्र प्रधानं निरीश्वराः ते भावयन्तः। ఇక్కడ దీనిలో చెప్పేది ఏంటంటే జైన మతులు వాళ్ళు నిరీశ్వరులను భావిస్తూ ఉంటారు. నిరీశ్వర సిద్ధాంతం వాళ్ళకి అంత నిరీశ్వరమైనటువంటిదే ఇదేనని అనగా వేదాంతములకు వ్యతిరేకమైనటువంటి భావమే వాళ్ళది. వేదాంతం అంటే ఉపనిషత్తుల్లో ఏమి చెప్పారో దాని వ్యతిరేకమే. ఉపనిషత్తుల్లో ఉన్నది పరమాత్మ తత్వం. ఉపనిషత్తుల్లో మొట్టమొదటిది ఈశోపనిషత్తులో ఈశావాస్యమిదకం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీ ధామాకు స్వసిద్ధనం అని ఉంటే,
ఇదంతా ఈశ్వర స్వభావము, ఈశ్వరుడు అయానని చెబుతుంటే ఆ ఉపనిషత్తు వీళ్ళేమంటున్నారు, ఈశ్వరుడు అనేటువంటి ఆయనే లేడండి అని అంటున్నారు. ఇంకా వాళ్ళు చెప్పేటువంటి ఏమిటంటే ఆత్మ అని అంటున్నారా మీరు? ఎవరు? మన బ్రహ్మవాదులు. అనగా ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఆత్మను గురించి చెబుతున్నాయి. ఆత్మను గురించి అది చాలా విశేషాలుగా చెప్పుకుంటూ వచ్చేసాయి. భగవద్గీతలో కూడా చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారు, ఆత్మ అంటే ఏనుగు ఉన్నదంటే పెద్ద ఏనుగు అంత పెద్ద ఆత్మ ఉంటుంది, చిన్న చీమ ఉంటే చిన్న ఆత్మ ఉంటుంది. అనగా శరీర ప్రమాణాన్ని బట్టి ఆత్మ ఉంటుంది అని వాళ్ళ వాదన. పైగా ఎన్ని శరీరాలు అయితే ఉన్నాయో అన్ని ఆత్మలు ఉన్నాయి అని వాళ్ళు అంటారు. 84 లక్షల రకములైనటువంటి జీవరాశులు ఉంటే ఆ జీవరాశులు అన్నీ కూడా 84 లక్షల రకములైనటువంటి ఆత్మలు ఉన్నాయి అని వాళ్ళు చెప్తారు. అసలు వాస్తవం ఏమిటి? మనకు వేదం ఏం చెబుతున్నది? ఆత్మ అనేటువంటిది ఒకటే, ఏకమేవా అని చెబుతున్నాడు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెబుతున్నారు. దానికి ఉదాహరణగా కూడా మనకు కనపడుతున్నటువంటిది కూడా చెప్పారు. ఒకే సూర్యుడు ఉన్నాడు, ఆకాశంలో కనపడుతున్నాడు. ఆ సూర్యుడిని చాలామంది చూస్తున్నారు. చాలామంది చూస్తున్నారు అని అంటే అర్థం 1000 మంది చూస్తున్నారంటే 1000 సూర్యులు ఉన్నారా? కాదు, ఒకడే ఉన్నాడు. ఇది అట్లనే ఒక బొమ్మను ఎదురుగా పెట్టి దానికి ఒక 10 అద్దాలు కన పెడితే 10 బొమ్మలు కనపడుతుంటాయి. ఉన్నది బొమ్మ ఒకటే. ఇది భావం. అసలు ఆత్మ అనేటువంటిది ఒకటే. ఆత్మ అన్న, పరమాత్మ అన్న, పరబ్రహ్మము అంతా ఒకటే. ఈ పదాలన్నీ ఇది వేదం చెబుతూ ఉన్నది. కానీ వాళ్ళు అంటారు ఈ ఆత్మలు అనేటువంటివి అనేకము అని చెబుతారు. ఈ ఆత్మ ఒక శరీర ప్రమాణము, శరీరం ఎంత ఉంటుందో అంత ఉంటుంది అని అంటున్నారు. ఒకళ్ళకి చిన్న ఆత్మ, ఒకళ్ళకి పెద్ద ఆత్మ, రకరకములుగా ఉంటాయి. అది వాళ్ళు చెబుతున్నారు. ఇంకా విశేషం ఏంటి? శరీరం నశించగానే, శరీరం పోగానే ఆత్మకు విముక్తి కలుగుతుంది. అనగా ఆత్మకు విముక్తి, మోక్షం కలుగుతుంది. మనం ఏం చెబుతున్నాము? శరీరం నశించుతుందయ్యా, ఆత్మ ఏం చేస్తుంది? కర్మబంధములను అనుసరించి ఈ శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ కర్మఫలాలు అనుభవించాలి కదా. ద్వా సుపర్ణ శైల సఖాయ అనే మంత్రంలో కూడా చెప్పాం. ఏమిటంటే 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 పక్షులు సమానంగా ఉన్నాయి. ఒకటి జీవాత్మ, పరమాత్మ. జీవాత్మ అనేటువంటి పక్షి కర్మఫలాన్ని తెచ్చుకుంటున్నది. తెచ్చుకొని తినాలేది. తినవలసి వచ్చేటప్పటికి అది తినాల్సి వచ్చేటప్పటికి